సాధక ప్రియులకు తీసివేసేటప్పుడు మనం బాగు చేసేటప్పుడు చాలామంది మన దగ్గరకు వచ్చి మంత్రాలు ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకొని పోతున్నారు. అటువంటప్పుడు ఎలా చేయాలి? బాగు చేసే వాళ్ళకి ఎలా చేయాలన్న దానికి ఇది తీసివేసేటప్పుడు, బాగు చేసేటప్పుడు మరి ఇది ఇగో ఈ రకమైనటువంటి పటం వేసి చేయాలి. మధ్యలో కొబ్బరికాయ పెట్టాలి. ఇక్కడ కొబ్బరికాయ ఇక్కడ శ్రీం 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 అని రాసి మధ్యస్థం కొబ్బరికాయ పెట్టి ఇక్కడ గురువులు పెట్టి దాని పక్క పొంటి నిమ్మకాయలు కొవ్వొత్తులు వెలిగించి తీసేసేటటువంటి క్రమ పద్ధతికరమైనటువంటి యంత్రం ఇది. అంటే ఇది దీన్ని ఏమంటారంటే స్తంభన, అంటే భూమి మీద ముగ్గుతో పిండి పిండి కుంకుమ పసుపుతో వేసి తీసేసేటువంటి సమయంలో వేసేటటువంటి యంత్రం అన్నమాట ఇది. అర్థమైందా? ఇది శత్రుస్తంభన గ్రహదోషాలు తొలగించేటటువంటి యంత్రం ఇది. దీనికి కూడా మంత్రం ఉంటుంది. ఓం హ్రీం క్రోం సిజువ జటాయ జటాయ మహేశ్వరి జటాయ స్వహ. ఓం భైరవ దేవ కాలభైరవ శక్తి భైరవ సంహార భైరవ సర్వభూత ప్రేత పిశాచ శాకి డాకిని సంవారే అని మనం ఉపదేశం ఇచ్చేటువంటి మంత్రము. దానికి శత్రుస్తంభన మంత్రం ఇది. ఈ యంత్రాన్ని ధరించుకుంటే ప్రతి శత్రువులు కూడా మన దరిదాపుల్లో కూడా రాకుండా దూరంగా ఉండడం జరుగుతుంది. ఇది సభాకట్టు యంత్రం, సభలో మాట గెలిచేటటువంటి యంత్రం. ఇది ఏ రోజైనా వర్జం లేకుండా చూసి స్నానం చేసి పొత్తి పంచ కట్టుకొని మరి రాగిరేకి మీద ఈ చక్రం రాసి గుగ్గిలం ధూపం వేసి దక్షిణ తాంబూలంతో పోసేసి నూలు చుట్టి కుడి చేతి కట్టుకుంటే సభలో తన మాట గెలుచుతుంది. చాలా అద్భుతమైనటువంటి యంత్రం ఇది. ఈ యంత్రానికి ఒక మూలమంత్రం ఉంటుంది, బీజమంత్రం ఉంటుంది. దానితోటి మనం పూజ చేసి దానితోటి ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాతనే ఇది రాగిరేఖ మీద రాసి మరి ఇక్కడ ఇచ్చినటువంటి విధి విధానంతో మనం కట్టుకోవాలి. ఇవి కూడా మా దగ్గర ఆల్రెడీ తయారు చేసి మరి ప్రాణం పోసిన యంత్రాలు లభించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఈ చక్రం వచ్చేసి నిధి నిక్షేపాలు గుర్తించేటటువంటి చక్రం ఇది. ఇది కూడా గుప్తులు కనబడేది. దీనికి కూడా ఒక మూల మంత్రం ఉంటుంది. ఇది లక్ష్మీవారము పుష్యమి నక్షత్రము నాడు మడితో వెండి రేకు మీద ఈ చక్రం రాసి సాంబ్రాన్ని పొగవేసి తాంబూలం బెల్లం నైవేద్యం వేసి దీపార్జన చేసి కొత్త ఎర్ర నూలు చుట్టి మెడలో కట్టుకుని వెళ్తే మనకు నిధుల దర్శనమే కలుగుతుంది. దానికి కూడా నిధి దర్శన మంత్రం ఉంటుంది, మనం ఇస్తాం కదా. ఆ మంత్రాన్ని దీనికి ధూపదీప నైవేద్యం చేసి ఒక 11 సార్లు మరి దీనికి అభిమంత్రించుకొని మనం కట్టుకోవాలి. ఆ తిథి చూసి కట్టుకోవాలి, తిథి నక్షత్రం చూసి కట్టుకోవాలి. అది మా దగ్గరకు వచ్చిన తర్వాత చెబుతాము. ఇవి కూడా మా దగ్గర తయారు చేసి ప్రాణం పోసినటువంటి యంత్రాలు దొరుకుతాయి మా దగ్గర. ఇది స్తంభన యంత్రం. ఇది స్తంభన యంత్రము. ఈ యంత్రం చాలా అద్భుతము. స్తంభన అంటే ప్రతిదాన్ని కూడా స్తంభింపజేసుకొని స్టాప్ ఫర్ దట్ లైఫ్, మన జీవితంలో కొన్నిటిని స్తంభన చేసుకోవాలి కాబట్టి స్తంభన యంత్రం అన్నమాట ఇది. ఈ స్తంభన యంత్రం ఉపయోగించి కూడా చాలా రకాల లాభాలు పొందవచ్చు. దీనికి కంకాల భైరవం ఉంది, కాటేరి ప్రయోగ మంత్రం ఉంటుంది, భగవతి మంత్రం కూడా ఉంటుంది. మంత్రాలను వీటికి మరి స్తంభన యంత్రానికి అభిమంత్రించుకొని కట్టుకోవడం ద్వారా కూడా మనకు చాలా రకాల లాభాలు అనేది జరుగుతుంటాయి. ఇది అన్నీ కూడా సంఖ్యా యంత్రాలు కావు. ఇవి ఏవైనా బీజాక్షరాలతోటి అరబిక్ పదాలు మలయాళిక్ పదాలతో తయారు చేయబడినట్టు ఇవి యంత్రాలు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా యంత్రమంత్ర సాధన నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందు మాకు ఫోన్ చేసి మాతో మాట్లాడిన తర్వాతనే రావాలి. ఓం నమ శివాయ. సాధక పిల్లలు దయచేసి అర్థం చేసుకోవాలి. యంత్రం తంత్రం మంత్రం 3 విధాలుగా నేర్చుకున్నప్పుడే మీరు ఈ తాంత్రిక ప్రయోగ విధానాలలో నెగ్గగలుగుతారు, సాధించగలుగుతారని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓం నమో నారాయణాయ నమః. ఇది పిశాచాలను బంధించే యంత్రం ఇది. దీనికి కూడా మంత్రం ఉంటుంది. ఓం హ్రం క్షం హుం హుం కేం కేం. ఇక్కడ పేరు పెట్టాలి. ఎవరైతే పిశాచి బట్టి బాధపడుతారో వారి పేరు పెట్టాలి. దేహస్థిత బాధిత సర్వగ్రహ గణన్ కేం కేం హుం హుం క్షం క్షం గ్లం క్షం స్వహ హ్రోం కేం కేం ఫట్ స్వహ. చాలా అద్భుతమైన మంత్రం ఇది. దీనికి గ్రహబంధన యంత్రం ఉంటుంది. రీం బంధాయ. కాబట్టి ఈ యంత్రంతో కూడా సకలాన్ని జయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సాధక ప్రియులు అర్థం చేసుకుంటారని భావిస్తూ ఓం నమ శివాయ.